నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం సోమవారం బ్రాహ్మణపల్లిలో ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీరు పరిపాలనపై పూర్తి స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఘోర తపస్సు చేశారని, ఆ తపస్సులో నాకు అసహ్యం అనేది లేకుండా చెయ్యాలనే కోరుకున్నారని, అందుకే ఆయనకు అసహ్యం లేకుండా అన్ని అబద్ధాలు చెప్పుకొస్తున్నారని అవహేళనగా మాట్లాడారు. మీ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మహాప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో బహిరంగంగా తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. తపస్సు చేసి అనేక రకాలైన వరాలు పొందారు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఘోరమైన తపస్సు చేసి పొందినటువంటి వరం ఏంటంటే, స్వామి నా భక్తుడికి అసహ్యం అనేటువంటిది లేకుండా చేసే చెప్పాడు. అసహ్యమైనటువంటిది ఏమీ లేకుండా అందుకని చంద్రబాబు ఏదైనా చెప్తాడు. బహుశా అబద్ధాన్ని నిజమని చెప్పడంలో కానీ, నిజాన్ని అబద్ధం చేయడంలో కానీ, తప్పుని ఉప్పు అని మాట్లాడడంలో కానీ, ఉప్పుని తప్పు అని చెప్పి పలికించడంలో కానీ, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే చంద్రబాబు నెంబర్ 1 అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. చంద్రబాబు చెప్తుంటారు నేను నెంబర్ 1 దీంట్లో చంద్రబాబు వాటిలో చంద్రబాబు నెంబర్ 1. పాపం రాజగోపాల్ అని చెప్పినట్టుగా మన ఎప్పుడో టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమనిచ్చాడంటే, నేను 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చా, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు తెచ్చాను అన్నాడు. ఆ యాంకర్ నోట్ తెచ్చి 23 లక్షల కోట్ల అన్నాడు. 20 లక్షల కోట్లు అన్నాడు. అంటే అబద్ధం చెప్పడానికి కూడా అజినట్టు ఉండాలి కదా. పాపం చెప్పలేకపోయాడు. మరి అసహ్యం వేసింది అతనికి చెప్పడానికి. అందుకని ఏమి చెప్పలేకపోయాడు. సరే నీకు ఇంగ్లీష్ రాదు అనుకున్నాం, ఇంగ్లీష్ లో చెప్పాడు. తెలుగులో అయితే చెప్పుకుండేవాడేమో, ఇంగ్లీష్ చెప్పాడు. సరే ఆ ఇంగ్లీష్ కూడా నా ఇంగ్లీష్ ఉన్నట్టే ఉంటుంది కాబట్టి ఆయన నేను చెప్పాలనుకున్నది, నేను అర్థం చేసుకున్నది, ఒక 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పబోలేకుండా 23 లక్షల కోట్లు అన్నాడు. చంద్రబాబు నాయుడికి, నేను చంద్రబాబు నాయుడు కొడుక్కి ఈరోజు ఈ వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్నా. మీకు నీతి, జాతి, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి మేము ఉద్యోగాలు ఇచ్చామో, గ్రామాల్లో సచివాలయాలు ఉన్నాయి, వార్డులో సచివాలయాలు ఉన్నాయి, వచ్చి ఏ గ్రామంకైనా వెళ్ళాం, వెళ్ళి అయ్యా ఇదిగో ఈ గ్రామానికి సంబంధించి మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇదిగో ఇంతమందికి ఉపాధి కల్పించాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, దానివల్ల ఇంతమంది బిడ్డలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించామని చెప్పినటువంటి పరిస్థితి ఉందా అని చూస్తే ఎక్కడా లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు అబద్ధపు కోతలు కూడా మాని, ఏదో ఏదన్నా ఉంటే పరిపాలనకు సంబంధించి ఏదన్నా చేయండి అంటే అది జాతకానటువంటి పరిస్థితి.